బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీన రాజోల్ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో ఒక అపరిచిత వ్యక్తి కదలికలు కలకలం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజోల్ నియోజకవర్గం పర్యటనలో అపరిచిత వ్యక్తి ఆయనకు దగ్గరగా పలుమార్లు సంచరించాడు. శంకరగుప్తం డ్రైన్ మూలంగా దెబ్బతిన్నటువంటి కొబ్బరి తోటలు పరిశీలిస్తున్నటువంటి సమయంలో అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలో ఆ తర్వాతి కార్యక్రమాలకు కూడా సదరు అనుమానిత వ్యక్తి పవన్ కళ్యాణ్కు సమీపంగానే సంచరించాడు. అతను రాజోలు నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా డిప్యూటీ సీఎం కార్యాలయానికి చెందినటువంటి సమాచారం అందుతోంది. ఇక అతని వ్యవహార శైలి కదలికలపై అనుమానం వ్యక్తమవుతుంది. దీంతో ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కార్యాలయం అధికారులు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ ఆ పర్యటనకు సంబంధించి అనుమానితుడికి జారీ చేస్తున్న పాస్ అతని కదలికలపై నెలకొన్నటువంటి సందేహాలను పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీకి వివరించారు. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యశ్వంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. యశ్వంత్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు పోలీసులకి కంప్లైంట్ ఏ విధంగా చేస్తారు పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి? అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఈ నెల 26వ తేదీన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోల్ నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి కొబ్బరి తోటల్ని వివిధ వాటిని కూడా పరిశీలించారు. ఈ పరిశీలించిన నేపథ్యంలో కూడా అక్కడ ఒక వ్యక్తి, అపరిచిత వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ పర్యటన కూడా మొత్తం కూడా పర్యటించడం, అక్కడ కొంత కూడా అనుమానాస్పదంగా తిరగడం కూడా అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏపీ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అధికారులు కూడా గుర్తించారు. దీంతో కూడా అక్కడ భద్రతా వైఫల్యం అనేది కూడా పూర్తిగా వైఫల్యం చెందినట్లు కూడా అక్కడ అధికారులు అయితే గుర్తించారు. దానికి సంబంధించినటువంటి ఫిర్యాదుని కూడా ఈ రోజు అధికారులు జిల్లా ఎస్పీకి అయితే మాత్రం కూడా ఫిర్యాదు చేశారు. ఒక అనుమానమైన వ్యక్తిని కూడా పవన్ కళ్యాణ్ సంచరించడం, పవన్ కళ్యాణ్ తిరిగిన ప్రతి ఒక్క ప్రదేశంలో తిరగడం, అక్కడ అనుమానాస్పదంగా కదిలించడంలో కూడా తిరిగినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది అయితే గ్రహించారు. దీన్ని కూడా 2 రోజుల పాటు కూడా ప్రతి ఒక్క వీడియోలో అతనే కనిపించడం, వివిధ అంశాల్లో కూడా పవన్ కళ్యాణ్ వెంబడే సంచరించడం దానిపై కూడా అనుమానం వ్యక్తం చేసి కూడా అతని గురించి కొంచెం ఆరా తీయగా అతను ఏదైతే రాజోల నియోజకవర్గం సంబంధించిన గ్రామానికి చెందినటువంటి వైసీపీ కార్యకర్తగా అయితే మాత్రం కూడా ఇటు పోలీసు అయితే గుర్తించారు. అతను అక్కడికి ఎందుకు వచ్చాడు, అక్కడికి రావడానికి గల పాస్ని ఎవరు జారీ చేశారు అనేపై కోణంలో కూడా అయితే మాత్రం కూడా ఆ పోలీసులను విచారణ చేపట్టే ప్రయత్నం అయితే చేపట్టారు. వాళ్ళకి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వైసీపీ నేత అంత చొచ్చుకు రావడానికి గల కారణాలు ఏమైతే ఉండొచ్చు, అసలు పవన్ కళ్యాణ్కి ఏమన్నా దాడి చేసేందుకు ప్రయత్నించారా, అలాగే పవన్ కళ్యాణ్కి అక్కడ అంతా సంచరించి తిరగడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఆ పవన్ కళ్యాణ్ ఆ కార్యాలయం నుంచి అయితే మాత్రం కూడా ఎస్పీ కార్యాలయానికి అయితే పెట్టారు. అలాగే అతను ఆ పూర్తి వివరాలు సేకరించే పనులు అయితే మాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో చేపట్టారు. దీనికి అయితే మాత్రం కూడా ఇప్పటికే కూడా అతను ఏ ఏరియాలో తిరిగారు, అసలుకి అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందనే కోణంలో కూడా అయితే మాత్రం ఇప్పటికే పోలీసులు విచారణ చెప్తారు. ఇప్పటికైతే కూడా కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ దీనిపై కూడా పూర్తిగా ఒక కమిటీని వేసి అసలుకి అంత దగ్గరకు వచ్చేందుకు పూర్తిగా ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం వ్యక్తి వద్దకు కూడా అంత సంచరించి రావడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యం చెందిందా, లేకపోతే అక్కడ పాసులు జారీ చేసే అతని వద్ద ఇతనికి పాస్ రావడానికి అలా సహకరించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ఇది అక్కడ జరగడానికి ఘటన ఏమైనా జరిగే అవకాశం ఉండేదా, లేకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరిగేందుకు అవకాశం అనే కోణంలో కూడా అయితే మాత్రం కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. కానీ ఒక డిప్యూటీ స్థాయి ఒక వ్యక్తి వద్ద కూడా ఇట్లా నార్మల్ వ్యక్తి పాస్ తీసుకొని వచ్చాడంటే అతనికి ఏ విధమైన థెఫ్ట్ ఉందనేది కూడా ఒకసారి మనం గ్రహించుకోవచ్చు. అలాంటి వ్యక్తి సంచరిస్తున్నప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానివ్వచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానివ్వచ్చు, ఇంత వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా అతన్ని పసిగట్టలేకపోవటంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారుల వైఫల్యాన్ని కూడా ఇక్కడైతే మాత్రం జిల్లా అధికారుల తీరును కూడా వైసీపీ స్థాయి కార్యాలయం నుంచి అయితే మాత్రం కూడా ఫిర్యాదులు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అయితే మాత్రం ఇప్పటికే కూడా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి అధికారులందరిపై కూడా ఇప్పటికే విచారణకు ఆదేశించారు. అలాగే ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉంది 26వ తారీఖు పవన్ కళ్యాణ్ వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం వెళ్ళేంత వరకు అంటే అక్కడ ఉన్నటువంటి కొబ్బరి తోటలు పరిశీలించిన నేపథ్యంలో అక్కడ సంచరించిన వ్యక్తికి అలాగే దీని అందరికీ కారణం ఎవరు అనే దానిపై కూడా పోలీసు అయితే విచారణ చేపట్టారు. దీని తర్వాత కూడా ఇవాళ లేదా రేపటి కల్లా కూడా పూర్తి విచారణ కూడా ఇటే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి రానుంది. దీంతో కూడా అసలు అక్కడ ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా పూర్తి కూడా ఎస్పీ విచారణ తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ఒక డిప్యూటీ సీఎం స్థాయి అధిక నేతకి కూడా రక్షణ కల్పించలేకపోవడం కూడా పూర్తిగా పోలీసుల వైఫల్యం అయితే మాత్రం కూడా ఇటు జిల్లా రాష్ట్ర స్థాయి వైసీపీ నేతలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారని కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యశ్వంత్.
తెలంగాణ